పండగకి పెడితే మరి వాసన ఇంకా లేదా పంచుతారా? డబ్బాలో ఉండదు. చీకుని తీసుకొచ్చారా? చూస్తానమ్మా, కాళ్ళు ఆగుతున్నాయి. దానికి ఇప్పుడే అన్నం వేసింది, తింది చక్కగా తినేసిందా? ఆడుకుంటా జాయితో ఆడతావారా? ఆడుతు కానీ కూర్చో, కామ్గా కూర్చోబెట్ట. అది చూడలేదండి, దానికి ఎంత సంబరం వచ్చేసింది. ఆ సంచలనం కింద కట్టడం దానికి. అయితే ఆ లైట్ తీసేసి దాని బిగి ట్యూబ్లైట్ పోయింది అంతే. ఏ స్టేజ్లో ఎలక్ట్రిషన్లో ఇదిగో పోద్దప్పుడు ఏంటి ఎగ్గావా ఏంటి మీరు మీ చెల్లి తెలియదు పైప్తో కొట్టే. ఇంకా పైపులు, ముక్కలు, నట్లు, బోల్ట్లు అవి ఉంటాయి కదరా, అవన్నీ కూడా తెప్పించావా? మనం తెప్పించుకోవాలి. మనం చూడు అక్కడ పొయ్యి పెట్టుకోవడానికి మనకు ఏదైనా కోటాలు అయితే వడ్డేసాలన్నా బేషన్ పెట్టుకోవడానికి. అమ్మ వాసన వస్తుందో ఉంటాయి వేయాలనుకో. కెనాయిలు తెప్పించాలి దానికి, బాత్రూమ్కి. ఇగో చూడండి చీకులు. ఎన్ని బాక్సులు తెచ్చాను? ఈ 4 బాక్సులు ఇచ్చాను అమ్మోటే. 4 బాక్సులు 4 తెచ్చాను. ఏంటి నాయమ్మ ఎందుకుతారు? మీరు ప్రశాంతం తీసుకొస్తాయి ఢిల్లీ. కప్పలు అరుస్తున్నాయి అమ్మా, నీళ్ళు చేరినీగా పక్కన మన చర్చి పక్కన, అందుకనేమో. ఓహో, వాళ్ళకి తీసుకెళ్ళడానిక? వెళ్దాం మనం, టైం అయిపోతుంది. మళ్ళీ వచ్చి టైల్స్ వేయాలంట. నువ్వా? కొద్ది చాలా ఎస్కేప్ కొన్నానండి. అన్నయ్య గైడ్ చేస్తాడు, నేను టైల్స్ వేస్తాను. ఫోటో పెట్టాలంటే సరే అక్క అన్నాడు. అయితే ఇచ్చేద్దాం.
అవి పొలంలో ఉన్నాయి గట్టిగా. జాయిగాడు ఏంటి ఇప్పుడు ఏమిటి ఉంటాయి? ఇప్పుడు వద్దులే రాని చీకట్లో మళ్ళీ ఎందుకు ఏమన్నా పాములు జర్లు జారుతాయి. తెల్లారి కొడదాంలే, పొద్దున్నే చీకటితో తెల్లారిపోతుంది. 6ంటికల్లా 5ంటికి తెల్లారిపోతుంది. ఇక్కడ పొద్దున్న కొడితే సరిపోద్ది. సంజయ్ చెప్పలేదు అదే చీకు తీసుకెళ్ళిపోయాడు. ఏంటి 2 టైల్స్ వేస్తున్నావు, వస్తున్నావు బయటికి? అవును మరి రా, అయితే 2 నిమిషాలు కూర్చో. ఇటు నేనుంటే నీకు కాలేసిద్దా? అదిగో చూస్తుంది. ఎక్కడికి? ఇడుచుడు పద కాదు, ఇడుచుడు మర్చిపోయానమ్మా, చీకు గడి ఫ్యామిలీ కనిపించింది రోడ్డు మీద. ఏంటి ఆ కలర్లో ఇంకెవరు వేరే ఫ్యామిలీ కనిపించినా దానికి వెళ్ళిపోతారా? కాదు, సేమ్ పెద్ద కుక్కేమో దీని తల్లి, దీనిలా ముద్దుగా ఉంది చీకు గడ్డ. పడుకుంది మనకి. చూడు తోక ఊపుతుంది, ఎట్లా ఊపుతుందో. ఉండి అట్లా సైలెంట్గా ఉన్నావు ఇవాళ. దీని అక్కో తమ్ముడు కానీ మళ్ళీ ఉన్నారు. కొట్టిందిరా కొట్టడానికి. రాణి గేట్లు పాల్గొట్టేస్తుంది. అయితే నీట్ గా చేసింది, అయినా అదంతా చక్కగా కొట్టింది. మొత్తం పొద్దున కల్లా కొట్టారా ఇదంతా? పొద్దున కల్లా టైల్స్ ఇప్పుడు అయిపోతాయి 1 అరగంటలో. మా ఆయనకి అక్కడ వస్తే ఫాస్ట్గా వేసేస్తాను. పనిలో వాళ్ళు బిజీ బిజీ బిజీ. ఏంటంట? కాసేపు నేను వేస్తాను. గాలి ఇట్లా ఈ గదిలో కాఫీలో వేసేసినావా? కాఫీ లేదు ఊలేదు కూడేస్తాను మెత్తగా. మరి ఘోరం ఏంటమ్మా? దాని కొడుతుంది. పడుకోబెట్టే పాలిచ్చి లోపలికి పడుకుని పోతాడు. నువ్వు ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాడు అనుకుంటాడు వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు నన్ను చర్చి దగ్గరికి, ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తున్నారు అంతే, మళ్ళీ నన్ను చర్చి దగ్గర తీసుకొచ్చి పడేస్తున్నారు వీళ్ళు. నా బ్రతికంతా ఇక్కడే అయిపోతుంది, ఆడుకోవడానికి ఉండట్లేదు అనుకుంటున్నాడే వాడు. ఒక వారం రోజులు గ్యాప్ తీసుకున్నామా మనం? అంతే, వారం గ్యాప్ తీసుకున్నాం, వచ్చాం. ఫస్ట్ ఒక 15 డేస్ చేసాం, మళ్ళీ ఒక వారం తీసుకున్నాం, మళ్ళీ వచ్చాం. మళ్ళీ 3 డేస్ చేసాం, మళ్ళీ 1 వీక్ గ్యాప్ తీసుకున్నాం, మళ్ళీ వచ్చాం. ఇప్పుడు ఒక 2 డేస్ అయితే ఇంకా ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఏంటో. ఏసు రక్తం దేవా, తొందరగా అయిపోవాలయ్యా వర్క్. లెక్కలేస్తున్నావు నువ్వు? చర్చి బడ్జెట్ లెక్కలా? రెండు చూస్తున్నావు నువ్వు ఇప్పుడు?
రాసుకో. ల్యాప్టాప్ ఒకటి కొనుక్కో నువ్వు. చర్చికి సంబంధించిన ల్యాప్టాప్ ఒకటి. వీళ్ళకి టైల్స్ సరిపోలేదేమో ఏంటో డిస్కస్ చేస్తున్నారు పని ఆపి. 2-3 ఖాతాలు మెయింటైన్ చేస్తున్నావు అమ్మాయి నువ్వు. చీకుగాడికి కొంచెం అన్నం కలిపి 1 స్పూన్ అంత గ్రేవీ వేసి పట్టురా అమ్మాయి. మీకు ఆ గ్రేవీ కూడా లేదు ఇంకా, ఎందుకంటే మీరు ఉట్టి చపాతీ తినే తప్పదేక ఆ గ్రేవీ ఆ చీకుగాడికి పడదాం. అయిపోయింది. ఉంటుందా చూస్తాను. అన్ని చెట్లు అయితే చాలా ఎక్కడ చాలు కొంచెం ఎదరే అయ్యి చాలు. ఉడవాలి అలా ఇస్తే నీకే వస్తుంది ఇదంతా. నువ్వు వెళ్ళి పడుకుని పోయిందా? గంట ఎందుకు తినకుండా పడుకుని పోదా? 12 అయిపోతుంది ఎలాగో, 2వ రోజు వచ్చేస్తుంది. ఇదిగో చేప మీరు పనల్లో పెట్టాలి, కూటల్లో పెట్టాలి. తెచ్చు. వద్దు అది పైకి వచ్చేసి పొద్దున్న అవ్వగానే అటు ఇస్తే నీళ్ళు కొట్టేస్తే ఇదంతా. దాన్ని ఇంకెవరో ఆపలేరు. పట్టుకోండి. దాన్ని అనవసరంగా వదిలాం. బెర్లా బయట వేసి గోడకి గేట్లు వేసేసుకోలేక కుక్క వస్తుంది. అంటే ఏమండి నువ్వు వంట ఏం తింటావండి? ఏదంటే పెడుతున్నా అంటాడు ఇప్పుడు. నీకు టైం ఇప్పుడు 12 గంటలు. 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి వర్క్ అయితే ఇంకా కొంచెం ఉందండి, కానీ ఇంకా ఆకలి వేస్తుందని వీళ్ళు తినేస్తున్నారు. అప్పుడు ఇప్పటికే చాలా వెయిట్ చేశారు, వర్క్ చేశారు.
కొద్ది చట్నీ వేసి టైం 12 గంటలు అందరూ పడుతున్నారు. ఆమె కూడా తినలేదా? ఫ్యాన్లు ఉన్నాయి ఇక ఫ్యాన్లు వేసుకోమను. ఫ్యాన్లు వేసుకోనిలే. కరెంట్ చిన్న ప్రాబ్లం వచ్చిందండి, లోడ్ ఎక్కువయ్యి కరెంట్ పోయింది. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. చాలా డిస్టర్బెన్సెస్ కొన్ని ఈ వర్క్ చేసినప్పుడు మేము ఎదుర్కొంటున్నాం. దేవుడు మహాకృప మళ్ళా వచ్చింది. అంటే మీటర్లో ప్రాబ్లం వలన కరెంట్ పోయింది, లోడ్ ఎక్కువయ్యి ఏదో మాకు వచ్చిన రిపేర్ చేసుకున్నాం. ఈ టైంలో లైన్ మ్యాన్కి ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు, ఎందుకంటే మరి 11:30 దాటింది, 11:12 అట్లా అవుతుంది మేము చేసినప్పుడు. ఇప్పుడైతే 12 గంటలు. చర్చ్ మెంబర్స్ అందరూ టిఫిన్ చేస్తున్నారు. చెప్పమ్మాయి. నేను చపాతీ అని తిన్నాను, నేను ఓన్లీ ఫ్రూట్. పెద్ద వయసు వాళ్ళు డ్రెస్ తీసుకుంటున్నారు. చిన్న బాబు పెద్ద వయసు వాళ్ళు డ్రెస్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే మళ్ళీ 12 గంటలైన వాళ్ళు కూడా ఇప్పుడు దాకా వర్క్ చేసి అది వర్క్ చేయగలిగింది. ఏసీ వేసా వేయలేదు, ఎంతకీ వేయలేదుగా. ఈ మొత్తం పొద్దున క్యాన్సర్ వాడేసారు వంటకి. ఈ మొత్తం మినరల్ వాటర్ ఏంటి? అది పద్మా గారిది. లేత కుర్రాడు బైకులు ఉంటాయి. ఇక్కడ లైటింగ్ సరిపోవట్లేదు. సెకండ్ డే నైట్ టైం వచ్చి ఎంత అయిందో నాకు తెలియదు. టైం కూడా తెలియట్లే ఇక్కడికి వచ్చాక. నిన్న నైట్ 12:30, ఇవాళ నైట్ ఎంత అయిందో టైం చూపిస్తాము.
ఇదేదో వెరైటీగా కుట్టిందమ్మా ఉండు. అది తేలు కుట్టినట్టు కుట్టింది. దోమలు అలాగే కొడుతున్నాయి. టేబుల్ అన్నిటికీ వేసేస్తారు. ఈ పైపులన్నీ ఈ బిల్స్ సరే సరే లేదు అంటే కనుక ఇంకా తర్వాత ఎప్పుడన్నా పెట్టుకోవడం ఇంకా ఫోటోల దగ్గరలో ఇది సరిపోతుందా అందరికి? పెద్దది ఆకు కూడా కలిపాయి. ఇప్పుడు ఈ గోడ ఒకటైనా లేకపోతే ఈ చర్చి ఏ పాయింట్ క్యాచ్ చేయాలి, ఏ పాయింట్ వదిలేయాలి. ఇప్పుడు సమయం 11 కాదు 12 గంటలు. ఇప్పుడు సమయం 12 గంటలు. మేము తినేసి మజ్జిగ తాగుతున్నాం కూల్గా. మజ్జిగ తాగేసి 2 రౌండ్లు అటు ఇటు తిరిగేసి లోపలికి వెళ్ళి స్లీప్ వేస్తాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి బయలుదేరాలి మేము. ఉప్పు ఎక్కువ వేసింది. నాకు కొంచెం వాటర్ పోస్తాయి. అన్ని వంట తాగి మజ్జిగలో నీళ్ళు కొంచెం కలిపి కానీ ఉప్పు ఎక్కువ ఉంది కదా, అవి తాగలేదు ఇంకా తాగుతాయి ఇప్పుడు.